పిఠాపురంలో నిన్న టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ గారిని తొలగిస్తూ టీడీపీ చేసింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారిని ఇన్ఛార్జ్గా తీసడం మీద అది వాళ్ళకే తెలియదు అనమాట. వాళ్ళకి ఏం భేదాలు మనకు తెలియదు కదా. వాళ్ళు ఎడిట్ తీసుకుని వాళ్ళు గుడ్డ నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఇది ఇష్యూ జరిగింది. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుందని చెప్పి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఈయన తొలగించారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఆయన ఒక ఎక్స్-ఎమ్మెల్యే వర్మ గారు 2014-19 మధ్య. ఇప్పుడు టీడీపీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన తీసేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రేపు ఇంపాక్ట్ అయింది అది వచ్చే ఎన్నికల్లో. తీసేయడం వల్ల ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈయనకి ఫస్ట్ టైం కాబట్టి ఎలక్షన్స్ మీద ఈయన కొంచెం దాని మీద కూడా కొంచెం ఇది తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈయన తీస్తారు కాబట్టి వర్మ గారిని ఆయన ఏం చెప్తున్నారంటే నేను ప్రస్తుతానికి పార్టీ కట్టుబడి ఉంటాను అంటున్నారు ఆయన. ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఆయన ఫ్యూచర్లో బయటకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. సైలెంట్గా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ ఆయన బయటకు వెళ్ళిపోయి పోటీ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం రావచ్చు అటు సైడ్ ఎలక్షన్స్, పిఠాపురం ఎలక్షన్స్ వాళ్ళు ఓట్లేసి గెలిపించుకోవచ్చు. ఎందుకంటే అది నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అయితే? అవ్వచ్చు, పక్కా అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఈ పార్టీలో ఉండి సైలెంట్గా ఉండి పవన్ గారికి కోఆపరేట్ చేయకపోతే అది వాళ్ళ ఇష్టం. అంతే. చివరికి ఆయన సస్పెండ్ చేయడం అదే ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే ఒక మాటలో? అది వాళ్ళకి తెలియదు. నేనైతే ఏం చెప్పలేను అన్నమాట. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా వీళ్ళు వచ్చిన తర్వాత? పర్లేదు. కంపేర్ టు జగన్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే జగన్ గవర్నమెంట్లో ఏంటంటే జగన్ గారు చాలా అంటే స్టూడెంట్స్కి ఎక్కువగా ఇచ్చేస్తారు. అలాగే స్టూడెంట్స్కి ఎక్కువ చేస్తారు. బట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సో ఇప్పుడు ఏం జరగట్లేదు అంటారు స్టూడెంట్స్కి? ఇప్పుడంటే మాకేంటి ఏం జరగట్లేదు. జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? మ్యాక్సిమం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి అప్పటికి చాలా కంపేర్ చేసుకుని అప్పుడు ప్రజలు జగన్ ఎన్నుకోవచ్చు. థ్యాంక్ యూ. చూద్దాం బ్రదర్. నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమమ్మా ఆశించిన విధంగా ఏమీ లేదు. బస్సులు ఫ్రీ బస్సు పెట్టారు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓకే, మరి లేడీస్కి కానీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి అసలు ఎటువంటి ఇది లేదు. బస్సుల సంఖ్య పెంచితే మరి అది ఇప్పుడు టయానికి నడుపు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాలేజీలు ఫ్రీ బస్సు అని పెట్టావు, విపరీతమైన జనం ఉన్నారు, బస్సులు తక్కువ, సమయానికి రావు. మేమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సార్ ప్రతిరోజు. తీసుకెళ్ళాలిగా, మరి తీసుకెళ్తేనే కాదు తెలిసేది. అవును, మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము బస్సుల గురించి. కాలక్షేపానికి వెళ్ళే వాళ్ళదైతే వేరే, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం మాకేమో కనపడతలేదు అలాగా కూడా. మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళది ఇది చేస్తున్నారు. ప్రజలకి ఈ ప్రభుత్వం అట్లా ప్రజలకు ఇబ్బందే కదా? ఇబ్బంది, అంత ఇబ్బందిగానే ఉంటుంది. ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏమారకు ఉండొచ్చు? ఆ విషయానికి మేమేం చెప్పమే కదా. ప్రజలు ఎలా ఉన్నారంటే కసి తీర్చుకోవాలంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చేటప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. చివరిగా సార్ ఇబ్బంది పెట్టను. నిన్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్మ గారిని తొలగించింది టీడీపీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అక్కడ మేము ఇప్పుడు ఏం చెబుతాం, మా ఇబ్బంది బస్సుల గురించి చెప్పాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆయన తీసేయడం జరిగింది. రేపు అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే వచ్చే ఎన్నికల్లో? అసలు ఆయన అక్కడ ఎందుకు వేసాడు? మీ ఓట్లు ఉన్నాయి అని మీరు అచ్చంగా అక్కడ గెలుస్తాను, మా ఓట్లు ఉన్నాయి, మా సామాజిక వర్గం ఉందనేది. మరి ఆయన కూడా ఏదో న్యాయం చేకూర్చాలి కదా. ఇప్పుడు ఆయన సీటు వదులుకున్నాడు పాపం, ఆయన కూడా ఏదో న్యాయం. మరి దాని బదులు ఇంకోటి చూపించు. అది ఆయనకు అన్యాయం జరిగింది కదా, ఆయన ఫైట్ చేస్తాడు. రేపు ఒకవేళ ఆయన వేరే పార్టీలకు వెళ్ళినా సైలెంట్ గా ప్రభావం చూపిస్తుందా పవన్ కళ్యాణ్ గారి? చూపించచ్చు ఖచ్చితంగా. ఆయన స్థానికుడు అక్కడ. ఏం తెలియదు, చాలా మాట్లాడారు. ఇది అక్కడ మనం ఇక్కడ మాట్లాడకూడదు, అక్కడ వ్యవహారం అక్కడదే. మన బస్సుల ఇబ్బందుల గురించి అయితే మనం అడిగారు కనుక చెప్తున్నాము. ప్రభుత్వం మీద ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడైతే మాకు అంత ఆశించిన విధంగా కనపడతలేదు. నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వాడిని. మీ ఇష్టం, మీ పార్టీ. నేను పార్టీతో నాకు సంబంధం లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 23 నెలలు అయింది. బాగానే ఉంది. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. ప్రజలకేమన్నా మంచి జరుగుతుందా అంటే? మంచి జరుగుతుంది. పెన్షన్లు పెంచారు. అమరావతి ఇక్కడే కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, అది మంచి నిర్ణయం నా ఉద్దేశంలో. జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? వాళ్ళు అమరావతిని కట్టలేదు, పోలవరం మర్చిపోయారు. ఈ రెండు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బాగున్నారని నేను అనుకుంటున్నాను. అమరావతి శాశ్వత రాజధాని అంతే, అదొకటే. 27 పుష్కరాల్లో పోలవరం పూర్తి చేస్తాం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఖచ్చితంగా చేస్తారు. నమ్మకం ఉంది? నమ్మకం. ఎందుకు అంత నమ్మకం చంద్రబాబు గారి మీద అంటే? ఆయన ఫండ్స్ తీసుకొస్తున్నారు, చేస్తారని ఉద్దేశం.
సో నిన్న చూస్తే బాబాయ్ పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ గారిని తొలగించింది టీడీపీ ఆ ఇన్ఛార్జ్ పదవి నుంచి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే మాకు చాలా దూరం సార్ అది. కాకపోతే ఆయన కూడా అది మంచిది అనే వర్మ గారు ఇచ్చారు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అది చదివా. స్టేట్మెంట్ ఇచ్చారు, అది చదివా. కట్టుబడి ఉంటానంటారు ఆయన ప్రస్తుతానికి కట్టుబడికి ఉంటానంటారు. ఓకే, ఒకవేళ రేపు ఆయన ఏమన్నా చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇంపాక్ట్ జరిగిద్దా? ఏముండదు. ఏముండదు అంటారా ఫలితం? ఏముండదు. థ్యాంక్ యూ. నమస్తే. సో ఇప్పుడు దాకా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. బస్సులు వేస్తానన్నారు, వేసారు. ఇంకేంటంటే ఒక 1500 ప్రతి ఆడపిల్లకి 1500 వేస్తానన్నారు. ఆ 1500 వేయలేదు, అదే ప్రాబ్లం. అంతేగాని అన్నీ బాగానే చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? అది బాగానే చేశారు. అది కూడా అమ్మఒడి వేశారు, అన్నీ చేశారు. ఆరోగ్యశ్రీ అన్నీ ఉన్నాయి, ఇది అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటే ఆ 1500 ప్రతి ఆడపిల్లకి 1500, నెలకి 1500 వేస్తానన్నారు. అది ఒకటే వేయలేదు, అదే ప్రాబ్లం. మీ సైడ్ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? వచ్చినా పర్లేదు. వచ్చినా పర్లేదు. పర్లేదు. ఎందుకు అనుకుంటున్నారు వచ్చినా పర్లేదని? ఎందుకంటే ఆ ప్రభుత్వం బాగానే ఉంది, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఎవరైనా ఒకటే. కాకపోతే ఏంటంటే ఈయన కూడా బాగానే చేశాడు, చాలా చేశాడు. అంటే మీ ఉద్దేశంలో మేడం ఎవరున్నప్పుడు ప్రజలకు ఎక్కువ మంచి జరిగింది అంటున్నారు అనుకుంటున్నారు మీరు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? కొంతమంది ఏమో జగన్, చాలా మంది అనేది ఏంటంటే జగన్ ప్రభుత్వంలో చేతిలో అందరి ఆడపిల్లకి, ప్రతి ఆడపిల్లకి డబ్బులు ఉంటాయి, మరి ఈ ప్రభుత్వంలో మరి ఎవరికి లేవు అని అంటున్నారు. ఓకే, అంటే ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ గారు. మరొక మారు ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుందండి. ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు అంటే? అవుతేనే బాగుంటుంది అని అంటున్నారు చాలా మంది. మా కాలనీలో అందరూ ఈసారి జగన్ వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. సో మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే, కూటమి ప్రభుత్వం మీద? బాగానే ఉందండి. థ్యాంక్ యూ. చూసుకుంటట్లయితే పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్మ గారిని తొలగించింది టీడీపీ. సో వర్మ గారిని అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ తీసేయడం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? దాని గురించి పూర్తి అవగాహన లేదు. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరో తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం. సో ఆయనకి ఇబ్బంది కలిగిస్తున్నారన్న కారణంతో వర్మ గారిని ఇన్ఛార్జ్ పదవి నుంచే తీసేది. ఊహాగానాలండి, ఊహాగానాలు అవంతా. పవన్ కళ్యాణ్ అనేవాడు అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఊహాగానాల్లో చేసి కచ్చ రాజకీయాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఆయన తొలగించారు కాబట్టి రేపు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అదేమన్నా ఇబ్బంది కలిగిద్దా? పవన్ కళ్యాణ్ అక్కడ తొలగించడం, పవన్ కళ్యాణ్ అనేది అతను ఒక డైనామిక్ లీడర్ అండి. ఆయన పేరు చెప్తే ఎక్కడ ఏపీలో ఎక్కడ నిలబడినా సరే ఆయన గెలిచే వ్యక్తి. ఒక పిఠాపురం పోయినా ఇంకో స్టేట్లో కూడా ఇంకొక జిల్లాలో కూడా గెలిచే వ్యక్తి అతను. అది ఒకటి పోతే పోయింది ఏం లేదు, వేరేది ఎత్తుకోవచ్చు. అంటే పిఠాపురంలో ఒకళ్ళు మరొకసారి ఆయన పోటీ చేస్తే ఇదేమి ఆయన మీద ప్రభావం చూపించింది? డెఫినెట్గా గెలుస్తాడండి. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాయి. అప్పుడు పిఠాపురంలో రోడ్లు కూడా లేవు, ఇప్పుడు పోయి మీరు చూడండి రోడ్లు డెవలప్మెంట్ నెంబర్ 1గా ఉంది. ఆ డెవలప్మెంట్ని చూసి ఓట్లు వేస్తారు కానీ ఈ వర్మని చూసి ఓట్లు లేదు కదండి. ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అసలేం లేదు నాకు. అంటే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా? అసలేం లేదు. ఏం అందట్లేదా ప్రభుత్వం తరపున పథకాలు? అందుతున్నాయి. ఎవరికైనా పెన్షన్ రావడం కానీ, తల్లికి వందనాలు కానీ ఏమనిపించింది? ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది, మీకేమనిపించింది అంటే? ఐడియా లేదు. జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా మీ ఉద్దేశంలో? ఇదే బాగుంది. అప్పుడేం నచ్చలేదు, ఇప్పుడేం నచ్చింది అంటే? సరే, మీ సైడ్ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఐడియా లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది? ఐడియా లేదు సార్. ఎమ్మెల్యే ఎవరో తెలిసి ఎంతకి? అసలు ఐడియా లేదు.